ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. జనవరి 20వ తేదీ ట్రంప్ ప్రమాణ స్వీకారం. మరి ఆ లోపలే ట్రంప్ ఎన్నో వివాదాలు క్రియేట్ చేస్తానన్నాడు. ప్రపంచం ఉలిక్కి పడేటట్టు చేశాడు. 2 వారాలు ఇంకా టైం ఉంది. గ్రీన్లాండ్ కలుపుకుంటాను, కెనడాని 51వ రాష్ట్రంగా చేసుకుంటాను, పనామా కాలువ మాకు కావాలి. సో ఇలా దేశాల్ని కబళించే పనిలో పడ్డాడు. 2 వారాలకు ముందు ఇంకా అధ్యక్షుడు కాలేదు. ఏంటి అసలు ఇది? ఈ పనామా కాలవ ఎందుకంటే మొదట్లో మాట్లాడినప్పుడు ఏదో జోవియల్గా మాట్లాడుతున్నాడు అనుకున్నాం. జస్టిన్ ట్రూడో రాజీనామా చేసిన కెనడా ప్రధాని వచ్చి కలిసినప్పుడు మార్లాగోలో ఆయన ఏమన్నాడంటే మీరు ఎందుకు ఇది అంత గొడవ, కెనడా 51వ రాష్ట్రంగా చేర్చండి అన్నాడు. అందరూ ఏమనుకున్నారంటే ఇది జోకులర్గా మాట్లాడుతున్నాడు అనుకున్నారు. ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం కెనడాని 51వ రాష్ట్రంగా జరపడం, అంతకుముందు ఎప్పుడు అనలేదు. సో ఇది అర్థం కాలే ఎవరికి, జనాలకి ఏంటి అసలు ఇది అంత ఏం మాట్లాడుతున్నాడు ట్రంప్ అని. సరే గ్రీన్లాండ్ అంటే అదవరకు ట్రై చేశాడు, ఆయన అంతకు ముందు ఉన్నప్పుడు ట్రై చేశాడు. సరే పనామా కాల్వ గురించి నేను చెప్తాను. పనామా కాల్వ అనేది అది హిస్టారికల్గా అమెరికాదే. 77లో జిమ్మీ కార్టరు దాన్ని ఆ, పనామా దేశం వాళ్ళు అడుగుతున్నారని వాళ్ళకి ఇచ్చాడు తప్పితే ఒరిజినల్గా అది అమెరికాతో వినటువంటి కాలవే. ఐ థింక్ థియోడర్ రూజ్వెల్ట్ టైంలోనో ఏ టైంలోనో జరిగింది అది. అది ఆ కాలువ వీళ్ళకు ఉండటం అనేది చాలా అత్యంత కీలకం అంటే నేను ఒప్పుకుంటా. వాళ్ళకి ఇచ్చింది, పనామాకి ఇచ్చింది. మరి అది ఎట్లా జరుగుతుంది? దేశంలో కూడా అమెరికాలో కూడా పనామా కాలువ తీసుకోవాలంటే అత్యధికుల మద్దతు ఉండే అవకాశం ఉంది. మిగతాయి చాలా హాకిష్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా అసలు ఏం జరుగుతుంది? ఒక ఎప్పుడో నాకు గుర్తుంది, మనందరికీ తెలుసు. మరి ఫస్ట్లో స్పెయిను, పోర్చుగల్ ఈ రెండు ప్రపంచంలో సముద్రాధిపత్యం సాధించిన తర్వాత వీళ్ళు ఒకరు తూర్పు ఒకరు పడమరగా వెళ్ళి ప్రపంచాన్ని జయించి వాళ్ళ చేతిలోకి తెచ్చుకున్నారు సామ్రాజ్యాలు, భూభాగాల్ని. తర్వాత వాళ్ళ ప్రభ తగ్గిపోయి తర్వాత డచ్చి, ఫ్రెంచి, ఇంగ్లాండ్ ప్రభ మొదలైంది. సో యూరోప్లో ఇవాళ వలసలు లేని అన్నీ లేవండి. 19, 20 శతాబ్దంలో అయితే మీకు ఇంగ్లాండ్, ఫ్రాన్సు, డచ్, ఈవెన్ డెన్మార్క్ కూడా, డెన్మార్క్, జర్మన్ ఎవరికి లేవు, అందరికీ వలసలు ఉన్నాయి. అందరూ ఇతర భూభాగాలకు వెళ్ళి వాటిని కబ్జా చేసిన వాళ్ళే. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని గురించి నీతులు చెప్పే ఈ యూరోపియన్ దేశాలన్నీ కూడా మిగతా వాళ్ళ భూభాగాల మీద పడి దోచుకు తిన్న వాళ్ళే కరెక్ట్గా చెప్పాలంటే. సరే, ఇవాళ ఏమైపోయింది? వాళ్ళకే ఎఫెక్ట్ అయింది అది. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అమెరికా నిజంగా అంతవరకు లేదండి నాకు తెలిసి. అమెరికా అని చాలామంది అంటారు కానీ ఒకటి మాత్రం నిజం, 2వ ప్రపంచ యుద్ధం వరకు వాళ్ళ పాత్ర చాలా పరిమితమైంది మిగతా ప్రపంచంతో. సముద్రాధిప ఆ సముద్రాధిపత్యం కోసం దీవుల్ని వాళ్ళు స్వాధీనం చేసుకొని ఉండొచ్చు కానీ మెయిన్ ల్యాండ్ ఏదైతే ఉందో ప్రపంచంలో దాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పి అమెరికా ప్రయత్నం చేయలే. స్పెయిన్ నుంచి ఫిలిప్పైన్స్ తీసుకున్న దాన్ని తిరిగి వాళ్ళకి అప్పచెప్పారు, స్పెయిన్ ఫిలిప్పైన్స్ను కూడా. సో వాళ్ళెప్పుడు కూడా ఇతర దేశం తీసుకోవాలి, ఆ పద్ధతుల్లో బలవంతంగా యూరోపియన్ దేశాలు తీసుకున్నట్టుగా అమెరికా తీసుకోవాలి. చాలామందికి విషయం, అమెరికా అంటే సామ్రాజ్యవాదం, అంటే సామ్రాజ్యవాద దేశం అయితే అవ్వచ్చు కానీ జరిగినటువంటి చరిత్ర నేను చెప్తున్నాను. అయితే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ చేశారంటే సిఐఏ ద్వారా ప్రభుత్వాలను కూల్చడం పరోక్షంగా. అక్కడే ప్రభుత్వం వీళ్ళ వీళ్ళ పర్ఫెక్ట్ రిజైమ్ని క్రియేట్ చేసేవాళ్ళు, వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళేవాళ్ళు కాదు. అట్లానే కమ్యూనిజం వ్యాప్తి చెందుతుందనే భయంతో ఇన్వాల్వ్ అయినటువంటి సంఘటనలు ఉన్నాయి. కొరియా పార్షియల్లీ దే సక్సీడెడ్, నాట్ ఫుల్లీ సక్సీడెడ్, కొరియా. అట్లనే వియత్నాం, ఫ్రెంచ్ వెళ్ళిపోతా ఉంటే ఆ ప్లేస్ని అమెరికా భర్తీ చేసి కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ఫైట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేసి పూర్తిగా విఫలమైనటువంటి ప్రయోగం వియత్నాం. ఇంకెక్కడ చేశారు వాళ్ళు? ఇరాక్, అది జార్జ్ బుష్ కావాలని జరిపినటువంటిది.
అయినా అక్కడ ఉండాలనేది మాత్రం వాళ్ళ కోరిక అయితే ఎప్పుడు కాదు. జోక్యం చేసుకోవటం చేసుకుంటానే ఉన్నారు మొదటి నుంచి కూడా. పట్లలో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ ఆఫ్ఘనిస్తాన్లో 9/11 తర్వాత దాని మీద దాడి చేసి అక్కడ, కానీ వాళ్ళు అక్కడ లోకల్ ప్రభుత్వాలనే పెట్టుకుంటా వచ్చారు. వాళ్ళు అమెరికా భూభాగంలో కలుపుకోవాలి. ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ పని యూరప్ చేసిన పని అమెరికా చేయలే, ఎక్సెప్ట్ దీవులు. దీవుల్ని పక్కన పెట్టండి, సముద్రంలో ఉన్న చిన్న చిన్న దీవులు వాళ్ళ యొక్క సైనిక స్థావరాల కోసం దాన్ని ఆక్యుపై చేసుకున్నారు. ఎందుకు నేను ఇది అంతా చెప్పానంటే మీకు ఇప్పుడు, కాకపోతే అంత మాత్రాన వాళ్ళు పద్ధతులని నేను అన్నాను, పద్ధతులు కాదు, వాళ్ళు తెలివిగా ఇందాక చెప్పాను కదా సిఐఏ ద్వారా కోల్చటం. అట్లానే వాళ్ళు ఇంకొక పద్ధతిలో మనీ పవర్ను ఉపయోగించి భూభాగాలను విస్తరించుకున్నారు. అది వాళ్ళకి దగ్గరలో ఉన్న భూభాగాల్ని, ఎక్కడో ఉన్నటువంటి భూభాగాలను కాదు. మనీ పవర్తో విస్తరించుకున్న భూభాగాలు ఏంటి అంటే లూసియానా పర్చేజ్. ఇప్పుడున్న అమెరికా ఒరిజినల్ అమెరికా కాదు. 13 కాలనీస్ వాళ్ళు స్వతంత్రం ప్రకటించుకున్న తర్వాత మెల్లిమెల్లిగా మిడ్ వెస్ట్ వరకే వెళ్ళగలిగారు. మిడ్ వెస్ట్ వరకే, చికాగో వరకే, ఆ తర్వాత కాదు. మరి ముఖ్యంగా వాళ్ళు ఈ లూసియానా పర్చేజ్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు మిడ్ అమెరికా మొత్తం కూడా ఫ్రెంచ్ కింద ఉండేది ఒకనాడు. దానికి హెడ్ క్వార్టర్సు మాంట్రియల్ దగ్గర ఉండేది, అంటే కెనడాలో ఉండేది. దాని కిందనే ఈ భూభాగం అంతా ఉండేది, అప్ టు లూసియానా కింద దాకా. దాన్ని ఫ్రెంచ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అమెరికా కొనేసింది, దాన్ని మనీ పవర్తో గెలిచింది. తర్వాత అప్పుడు వెస్ట్ కోస్ట్కి వీళ్ళే ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళారు. తర్వాత స్పెయిన్ తోటి, స్పెయిన్ ఓడిపోయిన తర్వాత స్పెయిన్ భూభాగాలను కలుపుకున్నారు. అంటే అవన్నీ ఇప్పుడున్న అమెరికా భూభాగం వరకే, ఎక్కడికో వెళ్ళలేదు వాళ్ళు, వెళ్ళి ఇది చేసుకున్నది కాదు. కాబట్టి వీళ్ళు చేసినంత మనీ పవర్ తోటి చేశారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాతనే ప్రధానంగా ప్రపంచంలో డామినేటింగ్ రోల్లోకి అమెరికా వెళ్ళింది. కానీ 21వ శతాబ్దం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 21వ శతాబ్దంలో భూభాగాల్ని కబళించడం అనేది లేదండి. ఉక్రెయిన్ని రష్యా దాడి చేయటం ఒక్కటే జరిగింది, ఇంకెక్కడ జరగల. అటువంటిది ఇప్పుడు కొత్తగా ట్రంప్ నాకు భూభాగాలు కెనడా కలిసిపోండి, గ్రీన్లాండ్ కలిసిపోండి, పనమా కాలువని తీసుకుంటావు, నువ్వే ఇచ్చావు, ఎవరిచ్చారు, నువ్వు ఇచ్చిన తర్వాత ఒక ఒప్పందం అయిపోయింది కదా. సో ఇలా భూభాగాల్ని కబళించుకోవటం అనేది ఓల్డ్ థియరీ. ఇదైతే కొత్తది కాదు కదా. 19, 20, 18, 19, 20 శతాబ్దంలో యూరోపియన్లు చేసినటువంటి ఓల్డ్ థియరీ. తర్వాత వచ్చిందే నయా వలసవాదం, నయా సామ్రాజ్యవాదం. మరి అయినా కూడా వీళ్ళు, మరి ఏంటి అసలు ట్రంప్ ప్రయారిటీస్ గాడి తప్పినాయా అనిపిస్తుంది నాకు. నీ ప్రయారిటీ ఏంటి ఇవాళ? ఇమ్మిగ్రేషన్ అడ్రస్ చేయటం, ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ అడ్రస్ చేస్తామని వాగ్దానం చేసి పరిపాలనలోకి వచ్చావు, ప్రమాణ స్వీకారం చేయబోతున్నావు. తర్వాత దేశీయ ఆర్థిక విధానాన్ని గాడి పెడతానని చెప్పి వాగ్దానం చేసి వచ్చావు. ఇవి నీ ప్రయారిటీస్. ఈ ప్రయారిటీస్ వదిలిపెట్టి నా కెనడా కలిపేసుకుంటాను, గ్రీన్లాండ్ కలిపేసుకుంటాను, పనమా కాలువ కలిపేసుకుంటాను, అసలు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. మొత్తం అసలు ప్రయారిటీస్ ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాలు వదిలిపెట్టేసి దేశాల్ని కబళించే పనిలో ట్రంప్ పడ్డాడు. ఇది ఎక్కడ దాకా దారితీస్తుంది? నాకు తెలిసి ఏ దేశం ఒప్పుకోదండి. ఎవరు ఒప్పుకుంటారండి? ఇవాళ రోజుల్లో 21వ శతాబ్దంలో డబ్బులు ఇస్తామన్నా కూడా ఎవడు ఒప్పుకోడండి, ఎవడు ఒప్పుకోడు. మీరు కెనడా ఒప్పుకుంటారా? అంత పెద్ద దేశం. నేను దాంట్లో వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు, కానీ ఒక దేశాన్ని కలుపుకుంటారంటే వాళ్ళు ఒప్పుకోడు. గ్రీన్లాండ్ అంటే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్. గ్రీన్లాండ్ అనేది ఒక దేశం కాదు ఈ రోజు కూడా, డెన్మార్క్ కింద ఉంది. వాళ్ళు స్వతంత్రంగా పరిపాలన చేసుకుంటారని లిమిటెడ్ పవర్స్ ఇచ్చారు. పూర్తి పవర్స్ కోసం వచ్చే ఎన్నికల్లో ఎజెండానే అది, అక్కడ ఉన్న పార్టీలది. ప్రధానమంత్రి ఉన్నాడు అక్కడ ఒక ఆయన, కానీ డెన్మార్క్ సార్వభౌమత్వం కిందనే ఉంది. డెన్మార్క్ వాళ్ళు చెప్పలే ఏం జరుగుతుంది. గ్రీన్లాండ్ ఎందుకంటే 57,000 మందే జనాభా. ట్రంప్కి అంతా ఇది వచ్చేస్తే ప్రతి వాళ్ళకి $1,00,000 ఇచ్చి కొంటాడేమో తెలియదు మరి నాకు. అసలు ఏం జరుగుతుంది? ఇది డెవలపింగ్ స్టోరీ, ఇంకా కొద్ది రోజులు పోవాలా. కాకపోతే అసలు పుతిన్ ఇంకో పుతిన్ లాగా మారిపోయాడంటే, పుతిన్ ఏమో మిలిటరీ యాక్షన్ తీసుకున్నాడు, ఈయన మిలిటరీ యాక్షన్ చేసుకోవట్లేదు. ఇంకో దారిలో దేశాలని కబళించే పనిలోకి ట్రంప్ పడ్డాడా? ప్రయారిటీస్ మారినయ్యా? లేకపోతే ఓల్డ్ ఏజ్ కావటంతో మైండ్ వేరే విధంగా దీంట్లోకి వెళ్ళిపోయిందా? ఏం అర్థం కావట్లే నాకు. ఇది డెవలపింగ్ స్టోరీ.
దీని మీద ఇంకా డీప్గా లోతుగా మరింత విశ్లేషణతోటి మీ ముందుకు వస్తాను. ప్రస్తుతానికి మాత్రం ఇది మాత్రం ఎవ్వరూ కూడా ఊహించనటువంటి ఆలోచన ట్రంప్ది. మూడు ప్రాంతాల్ని కలుపుకోవాలనేటువంటి ప్రాంతం మాత్రం ఇది దుస్సాహసంగా నాకైతే అనిపిస్తా ఉంది. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.